అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 52వ దావీదు కీర్తన 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, నీ బిడ్డల పట్ల మహిమ కార్యాలను జయ కార్యాలను జరిగించమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగము చాలా శ్రేష్టమైనటువంటి భాగము. 52వ దావీదు కీర్తన 8వ వచనము మరి ముఖ్యమైనటువంటి వచనముగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని దావీదు మందిరములో ఉన్నటువంటి ఒలీవ చెట్టుతో ఆయన పోల్చుకున్నటువంటి పోలికను మనము చూస్తూ ఉన్నాము. చాలా చిత్రమైనటువంటి మాట. చెట్టుతో పోలిక ఏమిటి అని అనుకోవచ్చు అందరూ కూడా. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కనుక వ్యక్తులను చెట్లతో పోల్చినట్టుగా పరిశుద్ధాత్మ తండ్రి రాయించినటువంటి విధానము చాలా అద్భుతముగా మనం గమనించవచ్చు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే కనుక 92వ కీర్తన 12-13 వచనాలు చదువుదాం ప్రియులారా. 92వ కీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షముతో పోల్చడం ఇక్కడ జరిగింది. అలాగే లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారని చెప్పేసి రెండు పోలికలు నీతిమంతుల గురించి ఇక్కడ మరి పరిశుద్ధాత్మ తండ్రి రాయిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 13వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే యెహోవా మందిరములో నాటబడినటువంటి ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు ఉంటారని, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారని ఇక్కడ మరి పోలికను చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దావీదు గారు కూడా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 128వ కీర్తన 3వ వచనాన్ని కూడా చదువుదాం. మన అందరికి బాగా ఎరిగినటువంటి వచనం అది. 128వ కీర్తన 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి పోలిక. పిల్లలను ఒలీవ మొక్కలతో పోలుస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి పోలిక మనం చూస్తూ ఉన్నాము. దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకోవడం మనం చూసాము. మందిరములో ఉన్నటువంటి పచ్చని ఒలీవ చెట్టు అని చెప్పబడుతూ ఉంది. ఇక్కడేమో భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కలతో పోల్చడం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ పోలిక అని మనం గమనించినట్లయితే, దేవాది దేవుడు ఇర్మియా గ్రంథములో ఒక చక్కని ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. అద్భుతమైనటువంటి పోలిక. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఈ ప్రవచనము, ఈ వాక్య భాగము ఇశ్రాయేలీయులకు ఉద్దేశించి చెబుతున్నటువంటి వాక్య భాగముగా మనము గమనించాలి. ఎందుకు అంటే గనక వారికి దేవుడు పెడుతున్నటువంటి పేరు ఏమిటంటే పచ్చని ఒలీవ చెట్టు.
పచ్చని ఒలీవ చెట్టు అనేటటువంటి పేరును ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టినటువంటి విధానం మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అందుకనే దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఆయన పోలికను అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ విశిష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి చెట్టుగా మరి ఈ ఒలీవ చెట్టు పిలువబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మొదటి కీర్తన 3వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ కూడా చెట్టుతో పోలిక కనబడుతూ ఉంది. మొదటి కీర్తన 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. అనగా దీని ద్వారా ఇవన్నీ మనం క్రోడీకరించుకోగలిగితే కనుక మరి భక్తులైనటువంటి వారి విషయంలో కావచ్చు, అలాగే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, అలాగే ఇశ్రాయేలు జాతి విషయంలో కావచ్చు, దేవుడు మరి చెట్లతో పోల్చడం మనం చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జాతిని కలిపి ఆయన ఏమన్నారంటే పచ్చని ఒలీవ చెట్టు అని చెప్పడం జరిగింది. అందుకనే దావీదు భక్తుడు ఏం చేస్తున్నారంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఆయన ఒక స్టేట్మెంట్ని ఆయన చక్కగా అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి మాట. ఎందుకు అంటే కనుక మందిరములో ఉండాలనేటటువంటి ఆశ కలిగినటువంటి ప్రాణము దావీదు గారిది. దావీదు గారికి మందిరం అంటే చాలా ఇష్టము అని మనము ఇక్కడ గమనించవచ్చు. మందిరం అంటే ఇష్టం మాత్రమే కాదు, మందిరములో నివసించడం అంటే మరీ ఇష్టం అనే మాటను మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 23వ దావీదు కీర్తన 6వ వచనములో ఆయన స్పష్టముగా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటూ ఉన్నారు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనేటువంటి మాటను మరి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు ప్రియులారా, 26వ దావీదు కీర్తన 8వ వచనములో కూడా ఈ మాటను మనము చూడవచ్చు. 26వ దావీదు కీర్తన 8వ వచనము, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే మందిరములో ఉండడం మాత్రమే కాదు, మందిరాన్ని ప్రేమించేటటువంటి స్వభావం కలిగిన వారు దావీదు గారు. దావీదుకు మందిరం అంటే ఇష్టము, మందిరంలో ఉండడం అంటే మరీ ఇష్టం అనుకున్నాం. అంత మాత్రమే కాదు, మందిరాన్ని ప్రేమించేటటువంటి తత్వం కలిగిన వారు దావీదు గారు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక దావీదు గారి కంటే ఒక కోరిక ఉందంట. దేవుణ్ణి దావీదు గారు ఏమని కోరుకుంటున్నారంటే, డబ్బు కావాలని కాదు, బంగారము కావాలని కాదు, అధికారము కావాలని కాదు, పేరు ప్రతిష్టలు కావాలని కాదు. ఆయన కోరుకుంటున్న కోరిక ఏమిటంటే మందిరంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నట్టుగా మరి ఇక్కడ ఒక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. 27వ కీర్తన 4వ వచనం చూద్దాం ప్రియులారా. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అద్భుతమైనటువంటి కోరిక, అద్భుతమైనటువంటి అంశము. దేవుణ్ణి అడుగుతున్నటువంటి అంశము. డబ్బు అడగట్లేదు, బంగారం అడగట్లేదు, అధికారం అడగట్లేదు, పదవి అడగట్లేదు, పేరు అడగట్లేదు, ఏది అడగట్లా. కేవలం మందిరములో ఉండాలనుకుంటున్నానయ్యా, నీ మందిరములో నీ ప్రసన్నత చూడాలనుకుంటున్నానయ్యా, నిన్ను ధ్యానించాలనుకుంటున్నానయ్యా, నీ ప్రేమను, నీ విలువను, నీ గొప్పతనాన్ని నేను చూడాలి, తెలుసుకోవాలి, నీ సన్నిధిని అనుభవించాలి అని దావీదు గారు కోరుకుంటున్నట్టుగా ఇక్కడ ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాము. నిజముగా ఎంత గొప్ప కోరిక ఇది. దావీదు గారి యొక్క మరి ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదానికి మూల కారణము ఇదే. మందిరాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చిరకాలము యెహోవా మందిరం నీ నివాసము చేసేదను అనేటటువంటి మాట ఆయన అక్కడ 23వ కీర్తనలో చక్కగా చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే మనం గమనించినట్లయితే ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని ఆయన మరి చెప్పినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మందిరం అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనం గమనించాలి. నేటి కాలంలో మందిరానికి రావడమే కష్టమైపోతూ ఉంది, మందిరంలో కూర్చోవడమే కష్టమైపోతూ ఉంది. మందిరానికి వచ్చి మందలా కూర్చోవడం తప్ప వాక్యం వినడం కూడా కరువైపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటప్పుడు దావీదు అంటున్నారు కదా, నేనైతే చిరకాలము ఆయన మందిరములో ఉంటాను. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమను ధ్యానిస్తాను, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటాను, ఆయన ప్రసన్నతను తెలుసుకుంటానని మరి దావీదు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చక్కని
విధానం ఇక్కడ కనబడుతూ ఉంది. ఇదంతా మనం గమనించినట్లయితే కనుక దావీదు గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ధ్యాన నేత్రాలు కలిగిన వాడు దావీదు అని చెబుతూ ఉన్నారు. అవును, ధ్యానించేటటువంటి తత్వము కలిగినటువంటి వారు దావీదు గారు. ఆయన రోజుకు 3 మారు ప్రార్థన చేసినట్టుగా 7 మార్లు స్తుతించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియురాల దేవుని మహిమ కలుగునుగాక. మరి మనం గమనించినట్లయితే కనుక స్తుతి కీర్తనలు రాసినటువంటి వారుగా మరి ఈ దావీదు గారు మనకు కనబడుతూ ఉన్నారు. ధ్యాన నేత్రములు కలిగినటువంటి ఈయన 148వ కీర్తన, 149, 150లో మనం గమనించినట్లయితే ఈ సృష్టి అంతటిని కూర్చున్నటువంటి సమస్త విషయముల నిమిత్తము ఆయనకు స్తుతి గానము చేయండి అనేటటువంటి మాటలు అక్కడ మనము చూస్తూ ఉన్నాము. ధ్యాన నేత్రాలు కలిగిన వారని మనం ఎలా గమనించగలము అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను చూచిన వాడుగా కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పలకబోతున్నటువంటి 7 మాటలను గురించినటువంటి చరిత్ర 22వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. 16వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాము. ఇది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇంకను ఈ భూమి మీదకు రాకముందే ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలను చూచి ఆయన పలకబోతున్నటువంటి ఆ 7 మాటలను గురించినటువంటి ప్రస్తావన ఆయన చెప్పడము ఇదంతా కూడా మరి ఆయనకి ఎలా లభించింది, ఎలా తెలిసిందంటే ధ్యాన నేత్రాలు కలిగిన వాడు. ఎందుకు ఈ ధ్యాన నేత్రాలు వచ్చాయంటే మందిరములో నివసించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇవన్నీ జరిగాయని మరి దేవుని నామను మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మరి చిన్ననాటి నుంచి ఆయన మరి అడవులో అరణ్యంలో ఉండి ఆ యొక్క గొర్రెలను మేపేటటువంటి ఆ సమయంలో ఆయన సితారా పట్టుకుని దేవుని స్తుతించేటటువంటి తత్వము కలిగిన వాడు, పాటలు పాడేటటువంటి వాడుగా బాలుడుగా ఉన్నప్పుడే ఆయన చక్కగా ఆ యెహోవా దేవుణ్ణి మరి స్తుతించడం మొదలుపెట్టాడు, ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ మందను మేపుకుంటూ దేవుణ్ణి స్తుతించేటటువంటి తత్వము దావీదులో ఉన్నది కనుక దేవుడు దావీదుకు ఇష్టానుసారుడుగా మారిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దావీదును దేవుడు ఎంతగానో ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తల కార్య గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా నేను ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మానవుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ అనుభవం ఉందా అని అడుగుతూ ఉన్నాను నేను ఈరోజు. దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే కనుక 11వ అధ్యాయంలో సాక్షి వీరులు ఉన్నారు. అందులో విశ్వాస వీరుల చరిత్ర ఉంది. ఒక్కొక్కరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుకుంటా వెళ్ళాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, అలాగే అక్కడ ఉన్న న్యాయాధిపతుల గురించి, రాజుల గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యము గొప్పది. ఆ లిస్టులోనే దావీదు గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకంటే ధ్యాన నేత్రాలు కలిగిన వాడు దావీదు. మరి ఈరోజు మనం ఆ విధంగా జీవించగలుగుతున్నామా? దావీదు చిన్నవాడేమీ కాదండి. దావీదు రాజు, సమస్తమును కూడా పరిపాలించేటటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి రాజు మందిరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మందిరంలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. కోటలు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాదు, నేను నా దేవుని మందసమును కూర్చోవాలి, ఆయన ధ్యానించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన శాసనములు తెలుసుకోవాలని ఉద్దేశం కలిగిన వాడే ఈ దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి దావీదుకు వచ్చిన ఆలోచన మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. చక్కని ఆలోచన. దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన ఆయనకు పుట్టింది. దేవునికి స్తోత్రం. ఆయన పరిపాలనా సమయంలో మనం గమనించినట్లయితే కనుక మరి మందసమును ఆయన చూస్తూ ఉన్నారు. మందసము గుడారములో ఉంది. మందసము గుడారములో ఉంటే నేనేమో ఈ యొక్క బంగ్లాలో ఉండడం ఏమిటి అని ఆయన అనుకోవడం జరిగింది. మందసము గుడారములో ఉండడం కాదు, మరి మందిరము నిర్మించాలి అనేటువంటి ఆలోచన మరి దావీదు గారికి పుట్టింది. వెంటనే మరి ఆయన పని పూనుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇదిగో నీ గర్భాన పుట్టినటువంటి మరి సొలొమోను ద్వారా నేను మందిరాన్ని నిర్మించుకుంటానని దేవుడు చెప్పడం జరిగింది. అంటే మందిరం అంటే ఎంత ఆసక్తో, మందిరంలో ఉండడమే కాదు, మందిరము పని చేయడము కూడా
ఆఖరికి మందిరాన్ని నిర్మించాలనే ఆలోచన దావీదు గారు కలగడం నిజంగా చాలా గొప్ప మరి విశిష్టతతో కూడినటువంటి అంశమని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను. మరి నీకుందా మరి మందిరం మీద ఆసక్తి, మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన? ఇదిగో నేటి కాలంలో మందిరాలకు వెళ్లకుండా గృహాలకు పరిమితం అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు నీవు ఎంత భక్తిలో ఉన్నావో గమనించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. మరి ఒకప్పుడు నువ్వు ఏ విధంగా మందిరానికి వెళ్ళవో జ్ఞాపకం చేసుకో. మరి ఇప్పుడు అసలు మందిరానికి వెళుతున్నావా? అసలు మందిరానికి వెళ్ళే అనుభవం నీలో ఉందా? అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. భక్తి సన్నగిల్లిపోతూ ఉంది. జాగ్రత్త, కార్యాలు జరగట్లేదు. నా బ్రతుకు ఎలా మారిపోయింది, ఏంటి నా బ్రతుకు అని అనుకుంటున్నావేమో సహోదరుడా. ఇదిగో దేవుడు చెబుతున్నాడు, మందిరానికి రావడం మానేసావు. మందిరం పనుల్లో ముందుండేవాడు వెనక్కి వెళ్ళిపోతున్నావు. మందిరం పనుల్లో నువ్వు ముందుకు రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పుడు దావీదు గారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే మందిరాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు మరి ముందుకు వెళుతూ ఉంటే దేవుడు అన్న మాట ఏమిటంటే, నేను నీ గర్భాన పుట్టబోతున్నటువంటి సొలొమోను ద్వారా ఈ కార్యాన్ని జరిపించుకుంటానని చెప్తే దావీదు ఆగిపోలేదు ప్రియులారా. దావీదు అసలు ఆయన అన్న మాటకు ఆయన చేసినట్టు పని ఏమిటంటే, నన్నైతే మందిరాన్ని నిర్మించొద్దని చెప్పారు, కానీ మరి మందిరానికి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్పి అన్నీ కూడా మందిరానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగిందండి. అది దావీదుకున్నటువంటి గొప్పతనం. మందిరం అంటే అంత ఆసక్తి కలిగినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. అలాంటి దావీదు నిజంగా మరి ఆయన పోల్చుకున్న పోలిక ఏమిటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఆయన పోల్చుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల చెట్లు ఉన్నాయి, కానీ 3 రకాల చెట్లు చాలా ప్రాముఖ్యంగా ఎక్కువ సార్లు మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో మొట్టమొదటిగా అంజూరపు చెట్టు, రెండవదిగా ఒలీవ చెట్టు, మూడవదిగా ద్రాక్ష చెట్టు. మొదటిదిగా అంజూరపు చెట్టు, అలాగే రెండవది ఒలీవ చెట్టు అయితే మూడవది ద్రాక్ష చెట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ 3 చెట్లలో మరి దావీదు గారు పోల్చుకున్నటువంటి చెట్టు ఒలీవ చెట్టు. ఎందుకు ఈ ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు? ఈ ఒలీవ చెట్టు యొక్క విశిష్టత ఏమిటో మనము గమనించాలి. అంటే దావీదు గారు ఏమంటున్నారంటే కనుక, నేను మందిరములో ఉన్నటువంటి పచ్చని ఒలీవ చెట్టు, మామూలు ఒలీవ చెట్టు కాదండి, ఇది ఇంతకేనే పచ్చని ఒలీవ చెట్టు, కదలించలేనటువంటి చెట్టు, మందిరంలో ఉండిపోయింది చెట్టు. అలాంటి చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. గమనించవలసిన మాట ఏమిటంటే, ఈ ఒలీవ చెట్టు ఎవరిని చూపిస్తుందంటే, ఈ రోజున ఈ ఒలీవ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు ఈ ఒలీవ చెట్టులో మనము చూస్తూ ఉన్నాము. ఒలీవ చెట్టు కలిగిన లక్షణాలు ఎవరివంటే యేసుక్రీస్తు ప్రభువారియే. అంటే ఈ రకంగా మనం ఆలోచన చేస్తే దావీదు గారు అంటున్నారు కదా, ఈ లక్షణాలన్నీ కూడా నా ప్రభువు లక్షణాలే అన్నట్లుగా ఆయన పోలిక చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఒలీవ చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను ఒక్కొక్కటిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వినండి. మొట్టమొదటిగా ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రస్తావన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ మొదలైందంటే, జలప్రళయానికి ముందు ఎక్కడా కూడా ఒలీవ చెట్టు గురించి మనకు చెప్పలేదు. జలప్రళయం తరువాత వెంటనే మొట్టమొదటిగా కనబడుతున్నటువంటి చెట్టు ఒలీవ చెట్టు. మొట్టమొదటిగా కనబడుతుంది చెట్టు. ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసెను. అంటే ఒలీవ చెట్టు యొక్క ప్రస్తావన ఎక్కడ వస్తూ ఉందంటే, జలప్రళయము తరువాత భూమంతా కూడా, భూమి మీద ఉన్న సకల జీవులు, సర్వ మానవాలంతా కూడా మరి ఆ జలప్రళయములో అంతమైపోయిన తరువాత ఒలీవ చెట్టు యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి విశిష్టత అంత మాత్రమే కాదండి, ఆదికాండములో చెప్పబడినటువంటి ఈ ఒలీవ చెట్టు గురించి ప్రకటన గ్రంథములో కూడా ఈ ఒలీవ చెట్టు గురించి రాయించాడు దేవుడు. అద్భుతమైనటువంటి విషయాలు మరి ఒలీవ చెట్టు గురించి ఉన్నవి అనడానికి మరి మనకు బైబిల్ గ్రంథమే సాక్ష్యంగా కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దావీదు ఒలీవ చెట్టుతో పోల్చబడుతూ ఉన్నాడు? ఎందుకు పోల్చుకున్నాడు? పైగా పచ్చని ఒలీవ చెట్టు, పైగా మందిరములో ఉన్న ఒలీవ చెట్టు ఎందుకు పోల్చుకున్నాడంటే కనుక, మొదటిగా మనం చూస్తే ఈ చెట్టుకు ఉన్నటువంటి లక్షణము చావులేని చెట్టుగా పిలువబడుతుందండి. ఇది చావులేని చెట్టుగా పిలువబడుతుంది. ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉన్నాయి,
కానీ ఈ చెట్టు యొక్క గొప్పతనం ఏమిటంటే ఇది చావు లేని చెట్టు, అనగా జీవానికి గుర్తుగా ఈ చెట్టు కనబడుతూ ఉంది. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం మనం చదివినటువంటి వచనం మనం మరలా చూసుకున్నట్లయితే కనుక జలప్రళయం వచ్చిన తర్వాత ఏం జరిగిందో అక్కడ రాయబడింది. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. దేవునికి స్తోత్రం. గమనించారో లేదో, మొత్తం చెట్లన్నీ కూడా మరి జలప్రళయం అప్పుడు దేవుడు నోవాహుతో చెప్పిన మాట ఏమిటంటే, దానికి ముందు అనగా దాదాపుగా మరి ఓడ నిర్మించమని దేవుడు చెప్పి దాదాపుగా ఆ నిర్మాణానికి 100 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులు కూడా పాపము చేసి పాపముతో నిండిపోయింది కనుక నాకు నీవు మాత్రమే నీతిమంతుడిగా కనబడుతున్నావు కనుక నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేయి అని చెప్పి మరి దేవుడు చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవాళిని కూడా నేను తుడిచిపెట్టబోతున్నానని మరి ఆ దేవుడు స్వయంగా చెప్పారు. అంత మాత్రమే కాదు, నోవాహుతో ఓడను నిర్మించమని చెప్పిన విధానము కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నోవాహు గారు చక్కగా ఓడను నిర్మించారు. ఆ ఓడలోనికి కుటుంబం అంతా కూడా ప్రవేశించింది. అలాగే కొన్ని జంతువులు మరి దేవుడు చెప్పిన మాదిరిగా ఆ జతలుగా అవన్నీ కూడా ఓడలోనికి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద జలప్రళయం అంతా కూడా జరిగిపోయింది. దాదాపుగా భూమి మీదకు మరి నీళ్లు వచ్చి 150 దినములు ఆ విధముగానే ఆ నీళ్ళన్నీ కూడా నిలిచిపోయినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. 40 రాత్రింబగళ్ళు ఏకదాటిగా వర్షం కురిసింది. 150 రోజులు నీళ్లు ప్రవాహం నిండిపోయింది. ఆ నీళ్ళన్నీ కూడా క్లియర్ అవ్వడానికి దాదాపు సంవత్సర కాలం పట్టినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు బట్టి మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఆ ఓడలో అలాగే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో బయటకు రావాలా వద్దా అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నప్పుడు మరి దేవుడు ఒక వర్తమానాన్ని అక్కడ ఒలీవ చెట్టు ద్వారా వారికి ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, నోవాహు గారు చక్కగా మరి ఆ ఓడ కిటికీలో నుంచి మొట్టమొదటిగా ఒక కాకిని బయటికి పంపించినట్టుగా కనబడుతూ ఉంది. ఆ కాకి వెళ్ళింది, మరలా వెనక్కి రాలేదు. తరువాత పావురాన్ని పంపించారు. ఆ పావురము కాలు పెట్టడానికి వీలు లేక వెనక్కి వచ్చేసింది. మరలా 7 రోజుల తర్వాత పావురాన్ని పంపిస్తే ఆ పావురం ఏం చేసిందంటే కనుక వెళ్ళి చక్కగా మరి ఒలీవ చెట్టు యొక్క ఆకును పట్టుకొచ్చినట్టుగా రాశారు. అక్కడ చదువుదాం ఒకసారి. ఆదికాండం 8:11. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు. క్లియర్ గా ఉందండి, మొక్క అని చెప్పలేదు అక్కడ. ఇంతకని ఒలీవ చెట్టు ఆకును పట్టుకొచ్చింది. అంటే మొత్తం మీద చెట్లన్నీ పోయినాయి కానీ ఈ ఒలీవ చెట్టు ఒకటే బ్రతికి ఉంది. అందుకని ఈ చెట్టును ఏమన్నామంటే కనుక చావు లేని చెట్టు అని పిలుస్తూ ఉన్నారు. లాంగ్ లైఫ్ ట్రీ అనేటటువంటి పేరు దీనికి ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. దాదాపుగా 1000 సంవత్సరాల చెట్లు. యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందుగా ఉన్నటువంటి చెట్లు ఇప్పటికీ కూడా మరి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒలీవల కొండ, ఒలీవల వనము అని పిలుస్తూ ఉన్నారు అక్కడ. ఆ చెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే ఈ చెట్లు దాదాపుగా మరి 2000, 3000, 4000 సంవత్సరాలు కూడా మరి అవి జీవించి ఉన్నట్లుగా మరి మనకు ఆధారాలు ఉన్నాయండి. కాబట్టి ఈ చెట్టు చావు లేని చెట్టు. జలప్రళయం వచ్చినప్పటికీ కూడా ఈ చెట్టు ఆ విధముగానే నిలిచిపోయింది కనుక మరి ఈ చెట్టును ఏమన్నారంటే కనుక చావు లేని చెట్టుగా పిలుస్తూ ఉన్నారు. అనగా జీవానికి గుర్తుగా ఇది పిలువబడుతూ ఉంది. జలప్రళయానికి తరువాత ఇది జీవించే ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన జీవించే ఉన్నారు. ఆయనను మరి శిలువ మరణం వేశారు. శిలువ మరణంలో ఆయన చనిపోయారు. అయినప్పటికీ కూడా మరణములను విరిచారు. ఆయన పునరుద్ధానుడై మృత్యుంజయుడి చక్కగా మరి తిరిగి లేవడం జరిగింది. మరణాన్ని ఆయన మరి జయించడం జరిగింది. సమాధిని గెలిచాడు ఆయన. సమాధి ద్వారము తెరవబడింది. సమాధి మరణము ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి కనుక ఆయన మరి జీవానికి గుర్తుగా ఉన్నాడు. నిత్య జీవానికి గుర్తుగా ఆయన మారిపోయాడు. ఈ చెట్టు ఏ విధముగా అయితే కనబడుతుందో సేమ్ అదే విధముగా మరి మొదటి లక్షణము మరి జీవానికి గుర్తుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, పునరుద్ధానమును జీవమును నేనే అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోలిక మనము చూస్తూ ఉన్నామో ఈ పోలిక ద్వారా మరి దావీదు గారు కూడా మరి అదే లక్షణాలకు వెళుతూ ఉన్నారు.
అనగా ఇక్కడ దావీదు మాత్రమే కాదండి, నేనైతే దేవుని మందిరములు అంటే ఆ నేను దగ్గర నేను ఉన్నాను, మీరు ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా ఏమవుతున్నామంటే మందిరములో ఉన్న పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటున్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగిన వారందరూ కూడా నిత్య జీవానికి వారసులై తీరుతారు ఖచ్చితంగాని. మరి ఈ యొక్క వచనం ద్వారా మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక, రెండవదిగా అదే ఆదికాండం అదే 8వ అధ్యాయం 11వ వచనం. ఇది నిరీక్షణకు గుర్తుగా ఉంది, నిరీక్షణ కలిగించేదిగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బయటికి రావాలి, ఓడలోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే సూచన కావాలి. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న రీతిగానే పావురాన్ని బయటికి వదిలారు. మొత్తం మీద ఆ పావురము ఒలీవ చెట్టు యొక్క ఆ యొక్క ఆకును పట్టుకొచ్చింది. అదే ఒక ఆనవాలుగా మారిపోయింది. అంటే భూమి మీద ఉన్న నీళ్ళన్నీ తగ్గినాయి అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది. అంటే ఒక నిరీక్షణ కలిగింది. ఒక నిరీక్షణ అంటే మనం ఇక బయటికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది, ఆ సమయం ఆసన్నమైపోయింది అని ఓడలో దాదాపుగా సంవత్సరం పాటు ఉన్నటువంటి వారికి, అనగా నోవాహుకి ఆయన కుటుంబం వారికి అందరికీ కూడా ఒక నిరీక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఏర్పడిందనే విషయాన్ని మరి మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అనగా ఈ చెట్టు ఎలాగుందంటే నిరీక్షణకు గుర్తుగా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మొండి బారిపోయినటువంటి మీ జీవితాలకు ఆయన ఎలా ఉన్నాడంటే కనుక, మీ జీవితాలను చిగిరింపచేయడానికి నిరీక్షణకు గుర్తుగా ఉన్నారు. ఏమిటి నా బ్రతుకు, ఏమిటి నా జీవితము, ఇంకేంటి, ఇంకేమీ లేదా, చావే గతి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త ఏమిటంటే, నిరీక్షణ, నీ బతుకులో నిరీక్షణ కలిగించడానికి ఆయన ఉన్నాడు. వాడి బారిపోయినటువంటి మీ జీవితాలను మరలా చిగురింపజేసే శక్తి కలిగినటువంటి, శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు. కనుక గమనించవలసిన విషయం ఏమిటంటే, నిరీక్షణకు గుర్తుగా ఈ చెట్టు ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా ఉన్నారంటే నిరీక్షణకు ఆధారముగా ఉన్నారు. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమ స్వరూపి దయగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పుకున్నటువంటి పోలిక, ఇదిగో ఆ పోలికలోనే యేసయ్య మీరు కనబడ్డారు. ఆ పోలికలోనే నాయన మేము కూడా మా జీవితాలను మలుచుకునే ధన్యత మాకు ఇచ్చావు కనుక ఇప్పుడు మేము కూడా నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు అన్నిటినీ కూడా నయము చేసి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరే పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.